ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ బిగ్ బాస్ రాజ్. హలో రాజ్. హాయ్ బ్రో. చాలా ఇయర్స్ తర్వాత కనిపిస్తున్నాం మళ్ళీ మీడియాకి. Yes, I think బిగ్ బాస్ తర్వాత అంటే ఓపెన్ గా మాట్లాడేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత దాంట్లో కంటెస్ట్ చేసిన కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత కేవలం రీల్స్ చేసుకోవడానికి లేకపోతే ఇన్స్టాలో వ్యూవర్స్ పెంచుకోవడానికి ఫాలోవర్స్ దాంట్లో పొందిన ఆనందం తప్పితే విడిగా అసలు సినిమా ఆఫర్స్ పెద్దగా రావట్లేదు, పెద్దగా ఎవరు కూడా దేనికి పిలవట్లేదు మూవీస్ కి క్యారెక్టర్స్ కూడా అనే మాట వాస్తవా? అలా ఏముండదు. వెన్ ఇట్ కమ్స్ టు మై సెల్ఫ్, నేను అందరి గురించి మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్. వాళ్ళ ప్రాజెక్టులు ఏదాన్ని పిక్ చేసుకోవడం ఒక్కొక్కరు చాయిస్ ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టు అంటే కొంతమంది విజిబుల్ కావాలి, ఏదో కాంటెంట్ విజిబుల్ కావాలి, కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే ఒక పర్టికులర్ గా నేను ఇదే జానర్ లో వెళ్ళాలి అనుకున్న కొంతమంది హోల్డ్ చేసుకొని చేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాజ్? బిగ్ బాస్ 6 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే ఏమని చెప్తావు? ఇప్పుడు నా గురించి చెప్పిన మొన్న జీ తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేశాను, ఒక టీవీ, అది అయిపోయింది. నాది ఒక ప్రాజెక్ట్ ఉంది. ఐ డోంట్ వాంట్ అనౌన్స్ రైట్ నౌ. అది నా ప్రాసెస్. ఒకవేళ వచ్చిందనుకో మేబీ ఈ డిసెంబర్ వరకు ఒక గుడ్ న్యూస్ ఉంటుంది. ఓకే, ఎందుకు రాజరా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు లేకపోతే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అంత యాక్టివ్నెస్ రాజులో అసలు కనిపించట్లేదు? అప్పుడున్న చామ్ వాగ్లు, ఆ మాటలు, ఆ యాక్టివ్నెస్ బేసిక్లీ ఇప్పుడు మీరే అన్నారు ఒకరు జస్ట్ ముందే బిగ్ బాస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే రీల్స్ లో, యూట్యూబ్ లో అట్లనే కనిపిస్తున్నారు. దానికి తప్పించి వాళ్ళు ఇలా కనిపిస్తలేదు. సో నాకు ఆ కేటగిరీ రావద్దనే ఇఫ్ సంథింగ్ ఒప్పుకుంటున్నావా? నిజంగా ఆ కేటగిరీ ఉన్నారండి, అందరూ అని చెప్పలేను. దెర్ ఆర్ పీపుల్ లైక్ దట్ ఆల్సో. నేను అదేంటి ఒక్కొక్క మైండ్ సెట్ అట్లా ఉండదు. కొంతమంది ఎట్లయినా సరే విజిబుల్ ఉండాలి ఆడియన్స్ అని చెప్పి దే ట్రైయింగ్ దేర్ బెస్ట్. అది నా స్పేస్ కాదు, అది వాళ్ళ స్పేస్. నాకేంటంటే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్ గుడ్ ప్రాజెక్ట్ ఓన్లీ ఐ విల్ కమ్ టు ది పీపుల్. అంటే ఇప్పుడు కంపేర్ టు బిగ్ బాస్ టీవీ తక్కువనే విజిబిలిటీ ఆఫ్ ది ఆడియన్స్. సో నేను టీవీ చేశాను, నన్ను ఇప్పుడు టీవీ చూసి గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత టీవీ చేసి గుర్తుపడాలి. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఓటీటీ కాంటెంట్ లైక్ దట్. సో ఆ ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకొని లెట్ మీ ట్రై అన్నట్టు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ ప్రాజెక్ట్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై మోడలింగ్ స్టఫ్. ఐఎమ్ డూయింగ్ మొన్న రీసెంట్ గా మీనాక్షితో షూట్ చేసిన, దానికి ముందు దుల్కర్ తో ఒక యాడ్ చేశాను. దెన్ గాడ్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ గుడ్ ఓన్లీ. ఇట్స్ నాట్ లైక్ ఏం అయితలేదు కదా, అవుతుంది. బట్ ఏదో అవుతుంది అంతే. నిజంగా చెప్పాలంటే ఏదో అవుతుంది కదా, నడుస్తుంది. ఓకే, బట్ రాజ్ ఎందుకు బయట అక్కడ ఇక్కడ తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాడు? అంటే రాజ్ చూడగానే 6 అడుగులు ఉంటాడు, బాగుంటాడు, మోడలింగ్ చేశాడు, స్మార్ట్ గా ఉంటాడు, మంచి క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు, హీరోస్ పక్కన బ్రదరో లేకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్. అంతవరకే గానీ రాజును పట్టించుకునేవాడే లేడు, ఎవడు ఏ సినిమాలోకి తీసుకోడు. ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు, మాటలు చెప్పేవాళ్ళు. ఎవరు చేతులతో చేసిన వాళ్ళు లేరు నాకు అని అక్కడ ఇక్కడ చెప్పి చాలా బాధపడుతూ కొన్ని డిప్రెషన్ లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి రాజ్ అనే మాట వాస్తవం కాదు? అసలు డిప్రెషన్ ఎందుకుంటే నేను ఒక్కటైనా వేర్ ఐ స్టార్టెడ్ నేను ఎక్కడికైనా కెరియర్ స్టార్ట్ చేసి నాకు తెలుసు. టుడే వాట్ ఐఎమ్ అనేది చూస్తావా? టుడే వాట్ ఐఎమ్ ఐ సీ ఫ్రమ్ నేను నిన్నతో కంపేర్ చేసి ఇలా బెటర్ ఉండాలని చూసుకుంటాను అంతే. సో నేను ఎప్పుడు ఒక ఇయర్లో నేను ఏం చేసినా చూసుకున్నాను. ప్రతి ఒక్కరికి లో ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఒకవేళ వర్క్ చేసింటే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మనీ, ఐ వాజ్ ఇన్ టు స్టాక్ మార్కెట్. సో అది కాదు అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను ఇటు సైడ్ వచ్చినప్పుడు లోస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వెన్ ఐఎమ్ లైక్ మ్యారేజ్ టైము, సో సెటిల్ అంటారు, ఇంట్లో పెళ్ళి అంటారు, అవి కాకుండా స్టిల్ యూర్ ఫోకసింగ్ ఆన్ సమ్ గోల్ లైక్ వాట్ యూ వాంట్. సో దానివల్ల కొంచెం డిప్రెషన్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ డిప్రెషన్ ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్ అని కదా. బట్ ఐ ఆల్వేస్ సీ లైక్ ఓకే మనం వచ్చినాక ఇక్కడైతే బెటర్ ఉన్నాము, ఆపర్చునిటీ వస్తున్నాయి. మరి ఇప్పుడు రాకుండా నేను ఖాళీగా ఉంటున్నాను కదా, టైం కూడా నువ్వు చూస్తుంటావు కదా నా ప్రొఫైల్. ఇప్పుడు అంటే నేను ప్రతి ఒక్క చిన్నది అయితే మనం వీ కాంట్ పోస్ట్. ఇఫ్ సంథింగ్ ఈస్ బిగ్ ఓన్లీ వీ కెన్ టెల్ టు ది ఆడియన్స్. మరీ చిన్నది పోయి చెప్పడం అంటే అది కరెక్ట్ కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. సజెస్ట్ చేస్తుంటారా బిగ్ బాస్ వాళ్ళు? చిన్నది పెద్దది మనం తుమ్మింది తగ్గింది కూడా పోస్ట్ చేస్తే బాగుంటుంది అంటే సజెస్ట్ చేస్తుంటా. కొంతమంది అంటే నువ్వు యాక్టివ్గా ఉండాలి, అది చేయాలి, ఇది అంటే నాకేంటంటే మనని మనం మోసం చేసుకుంటాము, ఆడియన్స్ మోసం చేసినట్టు అనిపిస్తుంది. ఏం లేకుండా ఏదో ఉందని హైప్ చేయడం అని నా వల్ల కాదండి. అది అంటే దట్ ఈస్ నాట్ మై పర్సనాలిటీ. ఏదైనా ఉంటే జెన్యున్ గా ఇది ఉంది పోయి అని చూపెట్టడమే నాకు తెలిసింది. లేక ఇప్పుడు ఇది పోయి ఐ కాంట్ డూ దట్. ఓకే.